చిల్డ్రన్ యోగా కమిటీ ఆధ్వర్యంలో 93వ చిల్డ్రన్ యోగా శిబిరాన్ని తెనాలి సాలిపేట భిక్షవతి బజార్లోని మోడల్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్లో నిర్వహించారు. యోగా, ప్రాణాయామం, ధ్యానంతో పిల్లలు చదువులో ఏకసంధగ్రాహులుగా ఉంటారని, కాలానుగుణంగా వచ్చే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కిషోర్ గురూజీ చెప్పారు. చిల్డ్రన్ యోగా కమిటీ ఆధ్వర్యంలో 93వ చిల్డ్రన్ యోగా శిబిరాన్ని పట్టణ భిక్షవతి బజార్లోని మోడల్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్లో హెచ్ఎం రామాంజనేయులు ప్రోత్సాహంతో కిషోర్ గురూజీ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ చిన్నపిల్లల యోగా శిబిరంలో ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం శిక్షణ ఇస్తారని తెలిపారు. సెల్ఫ్ ఆక్యుప్రెషర్ విధానాన్ని పిల్లలకు కిషోర్ గురూజీ నేర్పించారు. పిల్లలకు జ్ఞాన సంబంధమైన విషయాలను చిన్న చిన్న కథల రూపంలో చెప్పారు. యోగా కమిటీ కన్వీనర్ బైసాని సూర్యనారాయణ స్వామి వితరణతో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లను అందించారు. సీనియర్ యోగా సభ్యులు మేడూరి శేషగిరిరావు స్వామి, గౌరీ మాతాజీ, షేక్ ఇస్మాయిల్ స్వామి, భూలక్ష్మి మాతాజీ, తల్లం మధుస్వామి, సుబ్బయ్య స్వామి, మున్సిపల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. జాగ్రత్తగా నా వైపు చూడాలి. కష్టపడని సొమ్ము గనక మనం తీసుకుంటే వాడికి ఆ కష్టార్జితం మనది కానప్పుడు దాని తాలూకు ఉసురు వస్తుంది అన్నాడు. ఎవడి కష్టంతో వాడు బతకాలన్నాడు. అర్థమైందా? మీరు పెద్ద భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద అయ్యాక మీరు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. అప్పుడు మీ కష్టపడిన సొమ్ము మాత్రమే మీరు తీసుకోవాలి. దొంగతనాలు చేయటం కానీ, వేరే వాళ్ళ సొమ్ము కాజేయటం కానీ, లాక్కోవడం కానీ, మర్చిపోయిన సొమ్ము కాజేయటం కానీ. ఇప్పుడు నువ్వేం దొంగతనం చేయి, కానీ ఎవడో వస్తువు మర్చిపోతాడు. మర్చిపోయాడు కదా, నువ్వు జేబులో పెట్టుకోకూడదు, తీసుకెళ్ళి ఇవ్వాలి. వాడు ఎవరో తెలుసుకొని ఇవ్వాలి. మీరు పుస్తకాలు కానీ, అది ఎప్పుడో పెద్దయ్యాక లక్షలు ఇస్తామని కాదు, లక్షలు పెన్సిల్ ఇవ్వండి.